కూడా రండి. స్వామి శరణం. గురుస్వామి స్వామి శరణం. రేపు ఆహ్వాన పత్రిక అందరి స్వాములకు మరి లింక్ ద్వారా కూడా నిన్న చూశారు కదా, లింక్ ద్వారా కూడా ఇప్పుడు కాలం మారింది, అలాగే లింక్ ద్వారా కూడా రావడం జరుగుతుంది స్వాములకు అందరికీ. అందుకే అయ్యప్ప గ్రూపులలో అన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గురుస్వామి మహాపడి పూజకు మరి తేదీ అలాగే అడ్రస్ మీతో మెన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గురుస్వామి. రేపు 25వ తేదీన మాధవ నగర్లో రోడ్ నెంబర్ 9లో కర్మన్ ఘాట్ దగ్గర మన గోవింద స్వామి మహాపడి పూజ జరుగుతుంది. వాళ్ళ సన్నిధానం గురుస్వామి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధానం స్వాములు అందరి ఆధ్వర్యం జరుగుతుంది. కాబట్టి ఈ మహాపడి పూజకు వచ్చి తొందరగా పూజలో కూర్చొని చక్కగా ఆ అన్నతర్పణ కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణం. మహాపడి పూజ చక్కగా అందరూ కూడా ఉదయం 9 గంటలకు వస్తే 12 గంటల 20 నిమిషాల కల్లా పడి వెలిగించుకోవచ్చు. మనం భక్తులందరూ అధిక సంఖ్యలో రావాలని అన్నదాన ప్రభు కోరుకుంటున్నాడు. అన్నదాన ప్రభువును అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. స్వామియే శరణం. గురుస్వామి అలాగే చేసే పడి పూజ కార్యక్రమం అలాగే ఒక్కసారి అడ్రస్ కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చేసే పడి పూజ ఏం లేదు స్వామి. 18 పూజ అంటే చాలా మందికి తెలియదు. 18 పూజ అంటే ఇవి మన ఇంటి దగ్గర మనం ఎప్పుడైతే భజన కార్యక్రమాలు చేసుకుంటామో ఇది పడి దీపాల పూజ, పడి మెట్ల పూజ ఆలయంలో నిర్వహిస్తారు. ఇది కేవలం పడి దీపాల పూజ, పడి భజన పూజ అంటారు తప్పితే ఇది పడి పూజ అని మాత్రం అనరు. పడి పూజ అంటే ఆలయంలో చేసేటటువంటి పడి పూజ. 18 మెట్లకి అధిపతులు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. మనం ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు అమ్మవార్ల పేర్లు పెట్టుకొని మనం పడిపూజ చేస్తున్నామే తప్ప ఎంతమంది అమ్మవార్లు ఉన్నది అక్కడ కేరళలో ఉన్నటువంటి తండ్రిలు తప్ప ఎవరికీ తెలియదని మా చంద్రమౌళి గురుస్వామి గారు చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పిన విషయం మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను స్వామి. ఇది పడి పూజ కాదు, పడి భజన పూజ, దీపాల పూజ. ఎక్కడ జరిగినా కానీ పడి పూజ భజన పూజ అంటారు. కాబట్టి చక్కగా అందరూ కూడా రండి. కామం అంటే ఏంది, క్రోధం అంటే ఏంది, మదం అంటే ఏంది, మాశ్చర్యం అంటే ఏంది, వీటన్నిటి కూడా రేపు అర్థాలు చెబుతా చక్కగా పూజ చేసుకోవచ్చు. అందరు త్వరగా రావాలని కోరుతున్నాం. స్వామియే మరి చెప్పు. స్వామి సందేశాలకు అందించే గురుస్వామి సందేశాలు ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప గ్రూప్లో ఒక్కొక్క సందేశాన్ని ఎందుకు తెలియజేస్తున్నాడంటే ఒక కాలంలో ఒక గురుస్వామిని కన్యస్వామి ఎలా చూస్తున్నాడో తెలియట్లేదు, కానీ ఈ రోజు జనరేషన్లలో కన్యస్వామి గురుస్వామి అవుతున్నాడు. కాబట్టి ఆ యొక్క వెనకటి కాలమే మనం నడవాలనేసి ప్రతి ఒక్క ఆడియోలో కానీ వీడియోలో కానీ సిడి అయ్యప్ప చందు మళ్ళీ అలాగే ప్రతి ఒక్క అయ్యప్ప ఛానల్లో కూడా ఒక గురుస్వామి నుంచి సందేశం తీసుకొని ఈ యొక్క కన్యస్వాములకు తెలియాల్సిందిగా కాబట్టి నేను గురుస్వాములకి ప్రశ్న అడిగాను. కాబట్టి గురుస్వామి మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క హృదయంలో పెట్టుకొని ఆ యొక్క గురుస్వామి చెప్పిన మాట ప్రకారంగా కూడా నడుచుకుందామనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. అలాగే లక్ష్మీనారాయణ గురుస్వామి లక్ష్మీనారాయణ గురుస్వామి మీరు చెప్పండి. గురుస్వామి చెప్పండి. 18 పడి పూజ ఈ స్వామి కింద తీసుకోవడం